ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో అద్దం పగిలితే అరిష్టమా కాదా? చాలామంది ఇంట్లో అద్దం పగిలిన వాడుతూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది? అద్దం శాస్త్రం ఏం చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, అలాగే తాంత్రిక వస్తువులు తీసుకోవాలనుకుంటే 9440593655 నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మన వీడియో లింక్లో ఈ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇచ్చాను, వాటికి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మన ఈకామర్స్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను, వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్ లింక్స్ కూడా ఇచ్చాను, మన వేరే ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో పగిలిన అద్దంలో పొరపాటును కూడా ముఖం చూసుకోకూడదు. అలాగే పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎవరైనా సరే ఉంచుకున్నారనుకోండి, వారికి మానసికమైన అశాంతి వస్తుంది. అసలు ఉంచకూడదు. మరకలు పడి మాసిపోయి కనిపించినట్టుగా ఉన్న వాటిని అసలు ఉంచకూడదు. అద్దానికి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అద్దం అంటే లక్ష్మీదేవి స్థానం అర్థం. అద్దం ఎప్పుడు ఒక బొమ్మ నిలకడగా మనకి కనిపించడానికి వాడతాం. అద్దం ఎలాగైతే మన రూపం కదులుతూ ఉంటుందో లక్ష్మీదేవి కూడా అంతే. అద్దం పగిలితే ధన నష్టమని పురాణాలు చెబుతున్నాయి. గాజు వస్తువు ఏదైనా సరే పగిలినప్పుడు ఎంతో జాగ్రత్తగా శుభ్రపరిచి దాని రజన ఎక్కడైతే ఉంటుందో ఒక చోట ఉన్నప్పుడు ఊడ్చేసి దాన్ని దూరంగా ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి. అద్దం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పగిలిపోయిన అద్దాన్ని ముక్కల్ని ఎవరు నడవకుండా ఉన్న ప్రదేశాల్లో వాటిని పారేయాలి. కొంతమంది ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు, అలా పారేయమాకండి, దిగుతాయి కాబట్టి. ఎవరు దొక్కని ప్రదేశాల్లో డస్ట్బిన్లో కవర్లో కట్టి డస్ట్బిన్ వరకు ఇచ్చేసిన పట్టుకెళ్తారు. ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. అద్దాన్ని మీరు వీలైనంత వరకు ఉత్తర దిశలో పెట్టుకోండి. అంటే ఈ అద్దం వీపు ఉత్తరం వైపు ఉండాలి, చూసేది దక్షిణ వైపు చూడాలి, లేదా తూర్పు వైపు. ఈ రెండు భాగాలను పెట్టుకోవాలి. ప్రయత్నపూర్వకంగా చేయండి. లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.